వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ను నేను తీసుకొచ్చిన. ఈ రోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. నిన్ననే నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టులో కొత్త ముఖ్యమంత్రి అనే అంశానికి సంబంధించిన ఎపిసోడ్ యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చేరిందని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆగస్టులో కొత్త సీఎం పదవి అవుట్ అంటూ కూడా మనం చూసాం. దీని గురించి దాదాపుగా ఒక 20 నిమిషాలు క్లారిటీగా కూడా ఏం జరగబోతుందో చెప్పాను. సో ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి అంటే రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో దాదాపుగా 10 సంవత్సరాల పరిపాలన ఎట్లుందో తెలంగాణ ప్రాంత ప్రజలు చూశారు. దాని పేరుతో దాని పేరు అని అంటానంటే మార్పు అనే పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని మనం చూస్తాం. 15 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి కాదు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనేది వాస్తవం. ఇది ఏ విధంగా సాధ్యం, ఎలా సాధ్యం అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ప్రశ్న అస్త్రంగా ప్రజలే లక్ష్యంగా ప్రభుత్వ ఎజెండాగా నడుస్తున్న కొన్ని రాజకీయ కుట్రలు కుతంత్రాలు కూడా బయటపెట్టే ప్రయత్నం మనం చేయాలి. రైట్, మొత్తానికి ఏం జరిగింది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు అంటే బీజేపీకి సంబంధించి నేతలతో ఒక మీటింగ్ జరిగింది. ఇది చాలా స్పష్టంగా చూడండి. బీజేపీతో సీఎం రహస్య భేటీలా, కుర్చీ పోతుందనే భయంతోనే చర్చలా, రేవంత్పై చర్యలకు రాహుల్కి ధైర్యం లేదా, రాహుల్తో మీ సంబంధం ఎవరికి కావాలి, ఇచ్చిన హామీలు చేతగాక గాలి మాటలా, ఆడలేక పాతగజ్జలు అన్నట్టుగా రేవంత్ పాలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పాను. రేవంత్ రెడ్డికి సంబంధించిన కుర్చీకి ప్రమాదం అయితే ఏర్పడింది. ఆల్రెడీ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. మనం ఏదైనా రిజర్వాయర్ కానీ లేకపోతే ఎక్కడైనా ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తేటప్పుడు ఏ విధంగా ఆరన్ వస్తుందో అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఆరన్ వచ్చింది. అదే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన లిస్ట్. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్ట్కి అక్కడ ఉన్న లిస్ట్కి సంబంధం లేకుండా పోయింది. దాన్నే మనం పూర్తి స్థాయిలో కూడా హారన్గా భావించవచ్చు, దాన్నే సౌండ్గా మనం భావించవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యంగా కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని మార్చడం, మీనాక్షి నటరాజన్ తెర మీదకి రావడం, ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే బీజేపీతో భేటీ దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారికి వచ్చే లాభం ఏంటి, భారతీయ జనతా పార్టీకి ఒరిగే లాభ నష్టాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక రాహుల్ గాంధీ చర్యలకు కనుక తీసుకుంటే, చర్యలకు కనుక పూనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అంటే రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి కాక వేరొక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉంచుదామంటే రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే సీన్ అయితే చేయడు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాడా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సెంటర్లో ఉన్నది కాంగ్రెస్ కాదు, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరిగే విషయం ఏంటి అంటే చాలా క్లారిటీగా కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఇక ముగింపు పలికింది అని చెప్పడానికి ఇది సాక్ష్యం, నిదర్శనం. మన భాషలో ఎలా చెప్పాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుర్చీకి కర్చీపు మరొకరు వేశారు అని చెప్పడానికి మరొక అంశం. అయితే ఈ రహస్య భేటీ ఎక్కడ జరిగింది, రహస్య భేటీకి సంబంధించిన పరిణామాలు ఏంటి, ఎందుకు దీన్ని పదే రాజకీయం చేస్తున్నారు, అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి రాజకీయంగా జరిగిన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య సమావేశం కావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి, కానీ ఈ చీకటి మీటింగ్లు పెట్టడం ఏంటంటూ విమర్శించారు. ఎంతటి సిగ్గుచేటు, సీఎంకి ఇంత మాత్రం తెలియదా అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాలు రాజకీయం రాష్ట్ర నేతలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని చెప్పారు. బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడినట్లుగా ఫోజులు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగచాటుగా దోస్తీ చేసే నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రాష్ట్రానికి ఏ ముప్పు తేవడానికి సమావేశమయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ గూడుపురాని చేయడానికి తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి దమ్ముంటే బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అట్టర్
ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడిందని, ఏ క్షణంలోనైనా సీఎం కుర్చీ చేజారుతుందని ఆ సీఎం బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా స్పష్టమవుతుందన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని ఆగం చేసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను సమాజం ఎట్టి పరిస్థితులలో సాహసించదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా పోదాం మనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి సంబంధమైంది. ఇక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంటే రేవంత్ రెడ్డిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కావడాన్నే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా క్వశ్చన్ మార్క్. అంటే అందరూ విభేదించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, లేకపోతే జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, చాలామంది నేతలు కూడా బాహాటంగానే, హనుమంతరావు కానీ బాహాటంగానే ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నాటి పీసీసీ అధ్యక్షుడు కావడానికి ససేమిరా అంటూ కూడా బహిరంగంగానే బాహాటంగానే ఆరోపణలు చేసింది వాస్తవం కాదా? రెండోది, ఇప్పుడు సీఎం కావడాన్ని ఎవరు జీర్ణించుకున్నారండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే గీత దాటి రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటే కనీసం కుర్చీలోకి వెళ్ళలేవరు. ప్రెస్ మీట్ పెడితే కనీసం ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ఎడాపెడా కూడా బాహాటంగానే విమర్శలు చేసిన పరిస్థితి, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, కావాలని ముఖ్యమంత్రి మీద రాజకీయం చేస్తున్న పరిణామాలు కనబడ్డాయి. అంటే రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రధానమైన ఎజెండాను ఢిల్లీకి మోసుకెళ్తున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ముఖ్యమంత్రిని మార్చాలంటూ పదే పదే వినతి పత్రాలు, వినమ్రాలు ఇతరత్ర కూడా పంపిస్తున్న పరిణామాలు చూసాం. అంటే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితులలో కూడా ఉండకూడదు, కొత్త ముఖ్యమంత్రి మాకు కావాలంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులే కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే పదే పదే ఢిల్లీకి రాజకీయాలు పంపుతున్న తరుణాలు మనం చూడలేదా? ఇది నిజం కాదంటారా? ఇక నాలుగో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి రహస్య భేటీ జరగలేదా? అనిరుద్ రెడ్డికి సంబంధించిన సారథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మీద అసంతృప్తితోని, దాంతోపాటు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ ఏ విధంగా అధికారంలోకి వచ్చిన నిన్న మొన్న అంటే వలసదారులు వస్తే వాళ్ళకి ఏ విధంగా మంత్రి పదవులు ఇస్తారు, వాళ్ళని ఏ విధంగా మంత్రి పదవులో కూర్చోబెడతారు, ఇది సిగ్గుచేటు కాదా అంటూ సొంత పార్టీ నేతలు అనలేదా? ఇక ఇప్పటి వరకు ఢిల్లీకి దాదాపుగా నాకు ఉన్న సమాచారం ప్రకారం అంటే రౌండ్ ఫిగర్గా తెలియదు కానీ సుమారు 40 సార్లు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ వెళ్ళలేదా? వెళ్ళి రాష్ట్రానికి ఏ మేరకు పూర్తి స్థాయిలో కేంద్రం నుండి సహకారం తెచ్చిల్లు? ఓ యూనివర్సిటీకి డబ్బులు తెచ్చిల్లా, లేకపోతే ఒక విశ్వవిద్యాలయానికి డబ్బులు తెచ్చిల్లా, లేకపోతే ఓ ఆసుపత్రికి తెచ్చిల్లా, ఓ రోడ్లకు తెచ్చిల్లా, ప్రజల సంక్షేమానికి తెచ్చిల్లా, మనం కట్టిన ట్యాక్స్లకు సంబంధించి మాకు రావాల్సిన వాటాలు ఇవ్వండి అన్నమా, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో మాకు బడ్జెట్లో మాకు తెలంగాణ కేటాయించలేదని ఏమన్నా నిరసన వ్యక్తం చేసినవా అంటే లేదు. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది, అటు కాంగ్రెస్కి సంబంధించిన 8 మంది గుండు సున్నా చేసిన పరిస్థితి చూసాం. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యింది తన యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం, తన యొక్క భవిష్యత్తు కోసం, తన యొక్క ఎజెండా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రధానమైన కారణాలు రెండే ఆలోచించాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారు భేటీ కావడానికి కారణం ఏంటి అంటే తన కుర్చీ ఎప్పుడైనా లాగేసుకుంటారని గతంలోనే కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చే అంటే వాళ్ళకు రహస్యంగా చెప్పేసిన పరిస్థితి కనబడతాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నంతకాలం ఇక్కడ కుర్చీని కాపాడే ప్రయత్నం చేస్తారు. లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటే బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కొత్త పార్టీని తీసుకెళ్తా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు వద్దు బాబో అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రిగా 15 నెలల కాలం ఇస్తేనే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంట్లోళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వేసిన పరిస్థితి కనబడతాను. ఇక దాని తర్వాత నువ్వు శ్మశానానికి పంపిస్తావో ఏం చేస్తావో అనేది మాకు తెలిసిన విషయమే. సో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి పెట్టే కొత్త పార్టీని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఓటుకు నేటుకు సంబంధించి కాపాడడానికి, అటు చంద్రబాబు నాయుడును కూడా తన యొక్క శిష్యుడు అని ముద్రేసుకోవడానికి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పంపించే ఆలోచనలు ఉండొచ్చు, ఉండక లేదు అనడానికి ఇక్కడ లేదు. సో భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి బహుశా 2014 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఇక్కడ కుట్రలు చేసిళ్ళు, 2018లో కూటమి పేరుతో కుట్రలు చేసిళ్ళు, ఆ తర్వాత
21-22లో అప్పుడు ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి చూసాం. అంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ శతదా ప్రయత్నం చేస్తున్నది అనేది వాస్తవం. సో ఇలాంటి పరిస్థితులలో కూడా బీజేపీ తమకు ఎలాగో అవసరం ఉంటుంది, కావాల్సిన సమాచారం వాళ్ళకి అందింది కాబట్టి ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది ఏం కథ అనేది బీజేపీలోకి వెళ్తే సేఫ్ గేమ్లో ఉండొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంటూ కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా వస్తా అని చూకుంటారా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్లా మారుతారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎన్ని మెట్లు ఉంటాయో అట్లా ఒక్కొక్క మెట్టు కాడ ఒక్కొక్క నేతలు అడ్డుపడుతూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఎవరు, కిషన్ రెడ్డి అడ్డుపడ్డాడు, బండి సంజయ్ అడ్డుపడ్డాడు, చాలామంది కూడా అడ్డుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి కనుక వస్తే మా పెత్తనం, మా పదవులు ఇతరత్ర పోతాయనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో పూర్తి స్థాయిలో బీజేపీతో సీఎం రహస్య భేటీలు దేనికోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం కాదు, లేదా ఇక్కడి పౌరుల కోసం కాదు, ఇక్కడి రాజకీయ అనిశ్చితి కోసం కాదు, కేవలం తన యొక్క స్వార్థపూరితమైన సొంత ఎజెండా కోసం మాత్రమే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో భేటీ కావడం, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఆ పార్టీతో అంటగాగడానికి ప్రధానమైన కారణం. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అంటే కాషాయ కాంగ్రెస్ అని అభివర్ణించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి ఏమన్నా చేసిందా అంటే ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకటే రకంగా కనబడుతున్నాయి. ఇక్కడ కేవలం సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చర్చ ఏంది అంటే ఈ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. మనకి ఎవరో ఒకరు కావాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని సమయం సందర్భం అనుగుణంగా చూసి లాక్కునే ప్రయత్నం జరగబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం తన కుర్చీని కాపాడుకోవడం, తన యొక్క పదవి మీద ఉన్న వ్యామోహంతో కావచ్చు, లేదా తన భవిష్యత్తు యొక్క రాజకీయాల కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను గొంతుగోసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే బీజేపీతో సీఎం రహస్య భేటీ అంటే చాలా సందర్భాలలో జరిగింది. మీరు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ నిధుల కోసమో లేకపోతే ఇతరత్ర అని పేపర్లకు సంబంధించిన వాళ్ళ డబ్బా మీడియాకు సంబంధించి వాళ్ళ ఏదైతే కరపత్రాలుగా ఉన్న వాళ్ళ యొక్క కాంగ్రెస్ మీడియాకు సంబంధించి అందులో కథనాలు రావచ్చేమో కానీ రియాలిటీ ఇక్కడ జరగలేదు. కేవలం రాజకీయ భవిష్యత్తు, ఆ రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో, రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి తొలగింపు అనేది ఈ పంచాయతీ మాత్రమే జరుగుతున్న పరిస్థితి కనబడతాను. సో ఫైనల్గా ఇక్కడ చర్చ ఏంటి అంటే కేటీఆర్ చెప్పినప్పుడు వాస్తవమైన విషయం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆగస్టులో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అనేది కూడా వాస్తవమైన విషయమే. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా రాజీనామా చేయవచ్చు, ఎవరైనా పార్టీలోకి రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కన్నీళ్ళు పెట్టచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఎవరైనా అల్లకల్లోలం సృష్టించవచ్చు, ఎవరైనా భూకంపం చేయవచ్చు, ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీలనే నడుస్తుంది. ఇక్కడ సీనియర్లకు ఒక పంచాయతీ, జూనియర్లకు ఒక పంచాయతీ, వలసవాద కాంగ్రెస్కి ఒక పంచాయతీ, నిజమైన కాంగ్రెస్కి ఒక పంచాయతీ, పదవిలో ఉన్న వాళ్ళు ఒక పంచాయతీ, పదవిలో లేని వాళ్ళు ఒక పంచాయతీ. ఎట్లా మారిపోయిందంటే డస్ట్బిన్ కంటే అధ్వానంగా ఈ తెలంగాణ రాజకీయాలు మారిపోయినాయి. ఇది వాస్తవమైన విషయం. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా క్లియర్ కట్గా బీజేపీతో సీఎం రహస్య భేటీలు చేస్తే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదు, ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాజకీయాలను మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ తెలంగాణ రాజకీయాల పట్ల ప్రతి ఒక్కరు గనక ఆలోచిస్తే, ఇక్కడ రాజకీయ పరిణామాలు గనక మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రజల కోసం కాదు, వ్యక్తి కోసం. మార్పు మార్పు మార్పు, అయ్యా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చిందా అన్నా, కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చిందా అంటే రాలే అన్నా. వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో మార్పు వచ్చింది, వాళ్ళ ఆర్థిక వృద్ధిలో మార్పు వచ్చింది, వాళ్ళ ఎదుగుదలలో మార్పు వచ్చింది తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల ప్రజల పట్ల ఎక్కడ కూడా మార్పు రాలి. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడేసిన గొంగడ అక్కడే మారిపోయింది. ఇప్పుడు కాస్త ఇంకా ఇన్ని రోజులు అంటే పెనం మీద ఉన్నాడు కాక పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అంతకు మించి ఇక్కడ తెలంగాణలో జరిగేది ఇంకా ఏమీ లేదనే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నాకు చాలా బాధ అనిపించింది ఈ వార్త చూసిన తర్వాత. అరే భయ్ మన తెలంగాణలో ఉన్నామా తెలంగాణనేనా అనిపించింది. ఎందుకంటే ఆ వార్త చూసిన తర్వాత నిజానికి కూడా ఇదెక్కడి ఘోరమైన విషయం అనేది అనిపించింది. ఎందుకు అంటే తెలంగాణలో ఇలాంటి పరిస్థితి. ఇక ఇది చెప్పాలి నాకు. దీని గురించి ఎవరు చెప్పాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి గారు,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలంటే చులకన కనబడతాం కదా. మరి మీరు చేసే ఈ దౌర్జన్యాలు, దమనకాండ, మీరు చేసే ఈ పరిస్థితిని మేము ఎట్లా చూడాలి? తెలంగాణ ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు, లాకప్ డెత్ల పోలీస్ అనల్లా, థర్డ్ డిగ్రీల పోలీస్ అనల్లా, అక్రమ అరెస్ట్ల పోలీసు అనల్లా, అక్రమ ఎఫ్ఐఆర్లు అందమా, ఏమందం అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన విషయం చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాడు కదా ఎంత యువకుడు అండి, ఒకసారి మీరే చూడు ఎట్లా హీరో ఎక్కువ ఉన్నాడు ఈయన. మీరు మళ్ళీ చూడాలి. ఇక చూడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు, ఇక్కడి ఓటరు, తెలంగాణ ప్రాంత బిడ్డ. ఈ బిడ్డకి ఏమైందో తెలుసా? ఏం చేసిర్రో తెలుసా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? హీరో లెక్క ఉన్నాడు. ఒకసారి మీరే చూడరు. ఇలాంటి ఒక యువకుణ్ణి తెలంగాణకు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని స్కూళ్ళల్లో చెప్తాం, గుర్తుంటుంది కదా. రాజకీయ నాయకులకు మైకులు ఇస్తే చెవులకి రక్తాలు వస్తాయి వాళ్ళ ఉపన్యాసాలు. కానీ వాళ్ళు చేసేది ఎట్లుంటుంది అంటే డస్ట్బిన్ కంటే, సెప్టిక్ ట్యాంక్ కంటే అధ్వానంగా ఉంటుంది. వాళ్ళు ఏం పనులు చేయరుకోవచ్చు. కానీ ఇక్కడ యువకుని గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యువకుడిక లేడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ యువకుడిక లేడు. ఈ భూమిపై నూకలు చెల్లించింది పోలీస్ వ్యవస్థకు సంబంధించి. ఎస్, పోలీస్ వ్యవస్థే అంటాను. ఎందుకంటే లాకప్ డెత్ అండి. ఈ విషయం వెలుగులోకి రాలే. నిజామాబాద్లో లాకప్ డెత్లో సంపత్ అనే వ్యక్తి చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. పోలీస్ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సంపత్ 34 సంవత్సరాల యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కన్సల్టెన్సీ నిర్వహిస్తాడు. అయితే సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట సంపత్ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే సంపత్ గుండెపోటుతో మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలిందని సిపి సాయి చైతన్య గారు చెప్పారు. అయితే విషయం ఏంది అంటే, ఇప్పుడు కరోనా ముందు కరోనా తర్వాత మనం మాట్లాడుకోవాలి. జనరేషన్ గురించి కానీ, ఇక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితులు కానీ, అన్నింటిని దేని గురించి మాట్లాడాలంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారులు ఎట్లా అంటే అసలు టార్చర్ మామూలుగా పెట్టలే. వ్యాక్సిన్ వేసుకుంటేనే బయటికి రావాలి, ఆ పేపర్ చూపెట్టాలి ఇతరత్ర అని చెప్పి. అదే వ్యాక్సిన్ వేసుకుంటే చాలా భయంకరమైన ప్రమాదం పొంచి ఉందను మొన్నటికి మొన్న కేంద్రం రిలీజ్ చేసిన దాంట్లో ఉన్నది. మీరు చదివినా చదవకపోయినా గూగుల్ తల్లిని ఆశ్రయితే గూగుల్ తల్లి మొత్తం చెప్తుంది. ఇది అదొక ప్రాంతం, అదొక విషయం. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, పోలీసులు కస్టడీలోకి ఒక యువకుని తీసుకున్నా, యువతిని తీసుకున్నా, వృద్ధురాలను తీసుకున్నా, మహిళలను ఎవరిని తీసుకున్నా కూడా ఆ టెన్షన్ వల్ల కావచ్చు, ఇతరత్ర కావచ్చు, గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. అది కల్తీ ఆహారమా, ఇతరత్ర ఏదో ఒకటి. కానీ ఈరోజు ఒక యువకుణ్ణి లాకప్ డెత్లో చనిపోతే ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి బాసటగా నిలిచేది ఎవరు? ఒకసారి మీకు మొత్తం చదివి వినబెడతా. ఒకసారి చూడండి. పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఇక లేడు. గల్ఫ్ ఏజెంట్గా ఉన్న సంపత్ బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్, పోలీసులే కొట్టి చంపారనే కుటుంబ సభ్యుల ఆరోపణత అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి ఏం జరిగింది అనేది చూద్దాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ 34 సంవత్సరాల యువకుడు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన 2 బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్తో పాటు మరో ఏజెంట్పై 10 రోజులు క్రితం కేసు నమోదు చేశారు. వారిని అదుపులో తీసుకుని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే బాధితుల డబ్బుల రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం 2 రోజుల క్రితం కోర్టు అనుమతి తీసుకుని కస్టడీ తీసుకున్నారు. విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం సంపత్కు తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకెళ్లారు. గురువారం రాత్రి 9:45 తిరిగి సైబర్ క్రైమ్కు పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారు. కొద్దిసేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ దాఖాన తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే సమయానికి సంపత్ మృతి చెందారు. దీంతో ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే విచారణలో ఉన్న ఖైదీ, అంటే ఇప్పుడు ఇతను ఖైదే కాబట్టి విచారణలో ఉన్న వ్యక్తి, కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందింది. మరి ఇప్పుడు దీనికి బాధ్యతగా రాష్ట్రానికి సంబంధించిన మా హోంమంత్రి ఏమన్నా రాజీనామా చేస్తాడా? మా రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ రాజీనామా చేస్తాడా? ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఏమన్నా రాజీనామా చేస్తారా? లేకపోతే కస్టడీ చేసిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తారా? లేదా ఇక్కడ సంపత్తును తిరిగి తీసుకురావడానికి ఏదైనా దేవునితోనో లేకపోతే ఈ తీసుకెళ్తాడు యమునితో ఏమైనా పంచాయతీ చేసి వాళ్ళతో ఏమైనా బతిలాడి తీసుకొస్తారా? అంటే తెలంగాణలో ఎట్లా అంటే, సరే ఆయన తప్పు చేసిండా చేయలేదా సెకండరీ, ఆడ ఏం జరిగింది అనేది విచారణ జరుగుతుంది. ఎంత ఇబ్బంది పెట్టి ఉంటే గుండెపోటు వచ్చింది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి.
చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు అంటే తెలంగాణలో లాకప్ డెత్తులు అనేది చాలా ఘోరమైన విషయం. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ. పోలీసుల విషయంలో నేను చాలా ఘోరంగా హెచ్చరిస్తున్నా. గతంలో ఇదే విషయాన్ని రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించిండు. ఎందుకంటే ప్రభుత్వాలు మారతాయి, మీ విధి నిర్వహణలో మీరు మంచిగా చేయర్రి, అంతే తప్ప నాకు పలానా రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, పలానా సీతక్క ఫోన్ చేసింది, పలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసిండు, పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిండు, పలానా పొంగులేటి ఫోన్ చేసిండు, పలానా పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసిండు, లేకపోతే పలానా ఎమ్మెల్యే పలానా ఎమ్మెల్సీ ఫోన్ చేసిండనే గులాంగిరి బంజైర్. నేను చెప్తున్నా కదా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే వాస్తవమైన విషయం. పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. పోలీస్ వ్యవస్థలో చాలా క్లారిటీగా చెప్తున్నా, ప్రక్షాళన జరగాలి. ఈ లాకప్ డెత్కు ఎవరు బాధ్యత వహిస్తారు? నేనేమంటున్నానంటే, సరే సంపత్ విచారణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అతను తప్పు చేసిండా, ఏజెంట్లు బాధ్యతలు మోసపోయిర్రా, ఏం జరిగింది అనేది విచారణ అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు సంపత్ లేడు, ఆ సంపత్ను తీసుకురాలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ రోధిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, సంపత్ను వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? అంటే ఒక కంప్లైంట్ రాగానే అది వెనక ముందు ఆలోచించకుండా ఒక వ్యక్తి నచ్చి గొర్రెను తీసుకెళ్ళి లేదా మటన్ కీమా గొచ్చినట్టు గొచ్చేసి సంపేద్దామనే ఆలోచనలు చాలా ఎక్కువైపోయినాయి ఈరోజు. ఎందుకంటే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా లేకున్నా ఘోరంగా అయిపోయిందండి వ్యవస్థ. చాలా బాధాకరమైన విషయం ఇది. నేను చెప్తున్నా కదా, మీరు చదివే రాజ్యాంగం, ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం అసలు సంబంధమే లేదు. ఎక్కడికైనా డిబేట్కు నేను రెడీ. భారత రాజ్యాంగం అనేది పేపర్లకు మాత్రమే తెలంగాణలో పరిమితం అయిపోయింది. ఇక్కడ రాజకీయ రాజ్యాంగం నడుస్తున్నది, ఇది వాస్తవమైన విషయం. కానీ దీనికి బాధ్యత వహిస్తూ ఎవరు దీనికి వీళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారు? పోలీస్ కస్టడీలో గుండెపోటు వచ్చిందండి, పోలీస్ కస్టడీలో గుండెపోటు వచ్చింది. ఎంత వేధించి ఉండాలి? పోలీస్ కస్టడీలో పోలీసుల వేధింపుల వల్లే ఆయన చనిపోయిండు అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దీనికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా నేను. అరే తెలంగాణలో ఎంత దారుణం అయిపోయిందంటే, యువతి యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తారు, ఏ చేసినా అరెస్ట్ అయిపోతారు. ఏందో ఈ కథ, ఏం లక్షణం? ఈ సంస్కృతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో నేను చూడలే. చాలా దుర్మార్గమైన ఆలోచనలు అండి, చాలా ఘోరం ఇది. ఇప్పుడు దీనికి సంబంధం ఏం చెప్తారంటే, అక్కడ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఏమన్నారంటే, అక్కడ ఏంది అంటే ఎవరు సాయి చైతన్య గారు ఒక మాట చెప్పిళ్ళు, గుండెపోటుతో చనిపోయింది అని చెప్పారు. మరి సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? కస్టడీలో తీసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో, కస్టడీ నుండి మళ్ళీ కోర్టుకు ఏదైతే అక్కడ ప్రవేశపెట్టేటప్పుడు అంతే ఆరోగ్యంగా పెట్టాలి. ఈ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మీకు తెలుసో లేదో, లగచర్ల బాధితులను చూసిన తర్వాత మన నిరుద్యోగుల కోసం మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన జైల్లో అనుభవించిన వేదన చూసిన. స్వయంగా ఇదే వైఆర్ టీవీలో ఆయన చెప్పిండు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని ఇక్కడ చూడాలి. ఏంది? డైవర్షన్ డ్రామా. ఇక ఈ డైవర్షన్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు, ఇక ప్రభుత్వం మీదనే ఫోకస్ అవుతుంది, వీడియోలు కాస్త వైరల్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తాడంటే, మా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు చలో ఏదో ఒకటి మనం మొదలు పెట్టాలి, కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఆ కొత్త ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అంటే, నిన్న జరిగిన జగదీష్ రెడ్డి గారి సస్పెన్సే దానికి నిదర్శనం. ఒకసారి ఇక్కడ చూడండి, డైవర్షన్ డ్రామా. సమస్యలను సైడ్ ట్రాక్ పట్టించేందుకేనా? ఎండుతున్న పంటలు, అన్నదాతల మరణాలు, రైతు రుణమాఫీ భరోసాలకు ఏఘనామం, యూరియా కోసం చెప్పులు, పాస్బుక్ల లైన్లు, 20 రోజులైన ఎస్ఎల్బీసీలో దొరకని డెడ్ బాడీలు, అన్ని అంశాలు అసెంబ్లీలలో ఇరుకున పెట్టే అవకాశం. జగదీష్ రెడ్డి సస్పెన్స్ అందుకేనా? గతంలో సినీ నటుడి అరెస్ట్, ఇప్పుడు సభ్యుల సస్పెన్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాను సరిగ్గా పాట పాడలేక మధ్యలను బాగా వాయించలేదని నిందించాడట ఓ గనుడు. తన అసమర్థతకు ఇతరులకు నిందించేవాడిని ఉద్దేశించి సామెతను వాడటం పరిపాటి. అచ్చంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉందని జనం అనుకుంటున్నారు. దీనికి తెలంగాణలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించలేక ప్రభుత్వం ప్రతి అంశాన్ని డైవర్షన్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో పాటు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్స్ వరకు దారి తీసిన పరిణామాలే కూడా నిదర్శనంగా కూడా నడుస్తున్నాయి. అర్థమైందా? నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అనేది ఎవరి కోసం? ప్రజా సమస్యల కోసం. మనకు ఎవరైతే బాధ్యుని చేసి మనం అసెంబ్లీకి పంపించినామో
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, అంటే ఎమ్మెల్యే కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు. ఈ సభ్యులందరూ అక్కడికి పోయి ఎందుకు కూకుంటారు? ఛాయలు బిస్కెట్లు తినడానికో, మంచిల బాటిల్ తాగడానికో, లేకపోతే ఆడ ఏసీల కింద కూకోవడానికి వెళ్ళరండి. వీళ్ళు ప్రజా సమస్యల కోసం అక్కడ చర్చించడానికి వెళ్తారు. మా నియోజకవర్గంలో పలానా ఆసుపత్రి కావాలి, మా నియోజకవర్గంలో నీళ్లు కావాలి, మా నియోజకవర్గంలో స్కూల్ కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా రోడ్లు కావాలి, లేదా రకరకాల డిమాండ్లతోని అక్కడ మంత్రులను అడగడం లేదా పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపడం అనేది సభా సంస్కృతికి సంబంధించి జరుగుతుంది. అయితే సభలో విచిత్రం ఏంటంటే సభ్యులనే సస్పెండ్ చేస్తే ఆ సభ్యుడు తన సమస్యలను ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎందుకంటే సభ జరిగినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, గౌరవ సభా స్పీకర్ ఉంటారు. కాబట్టి అందరు సభ్యులు ఉన్నప్పుడు పంచాయతీ అనేది అందరి మధ్యలో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళని సస్పెండ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక సంకేతం ఏంది అంటే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెండ్ దేనికో తెలుసా? ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగింది, 20 రోజులైనా కూడా ఏమైపోయింది అనేది మొదటి ప్రశ్న వస్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సాగునీటి లేక పంటలు ఎండిపోతున్న దృశ్యాలను చూపెడతాడు. మూడోది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలన కుంటుపడిపోయిందనే వాస్తవాలను తెలియజేస్తాడు. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సభలో గగ్గోలు పెడితే ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఏసీలో కూడా చల్ల చెమటలు తెప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కూడా చూడాలి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏంటి అంటే సభలో సభ్యులను సస్పెండ్ చేయడం అనేది చాలా ఇది ఏంది అంటే దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన విషయం. ఎందుకు అంటే సభ జరిగేదే 3 సార్లు, ఏడాదికి 3 సార్లు గంతే నాకు తెలుసు. వానాకాల సమావేశాలు, చలికాలం, ఎండాకాలం సమావేశాలు, గంత మించి ఇంకేముండదు. ఆ సమావేశాలు జరిగేదే అమాస పుణ్యానికి ఒక్కసారి. ఆ సమావేశాలు జరిగినప్పుడైనా ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగాల్సింది పోయి ఇక్కడ కూడా మేము సభ్యులను సస్పెండ్ చేస్తాం. ఏ కాలంలో ఉన్నామండి? చేతిలో సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ అనేది అందుబాటులో ఉంది, ల్యాప్టాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. భారతదేశం కాదు ప్రపంచంలో ఏది జరిగినా కూడా రెప్పపాటులో ఇందులోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఇంకా మేము సభలను సస్పెండ్ చేస్తామంటే ప్రజా సమస్యల కోసం సభ పెట్టిల్లా లేదా మిమ్మల్ని మీకు భజన చేసుకోవడానికి సభ పెట్టిలా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇదే జరిగింది. ఏంది అంటే స్కెచ్లు అండి, అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలల పైగా అయింది. ప్రభుత్వ విధానం ప్రజలకు తెలిసిపోయింది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జలం పాలిట శాపంగా మారిందని విమర్శలు చాలా ఖచ్చితంగా కూడా ప్రజలలో వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు స్కెచ్లు వేస్తున్నారు. గతంలో అనేక అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఇందులో భాగంగానే సినీ నటుడు అల్లు అర్జున్ కు అరెస్ట్ ఎపిసోడ్ కూడా జరిగిన తీరు నిదర్శనంగా నిలుస్తుంది. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని ఓ థియేటర్ అంటే పుష్ప 2 ది రూల్స్ ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె 9 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఆ సినిమా ప్రధాన నటుడు అల్లు అర్జున్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్న విషయం తెలిసింది. అయితే అల్లు అర్జున్కు సంబంధించి ప్రెస్ మీట్లో తడబడిన తీరుగాని ఇచ్చిన స్పీచ్లో భాగంగా సీఎం పేరు మర్చిపోవడంపై సర్కార్ సీరియస్. ఆయన మీద 2024 డిసెంబర్ 9న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఈ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, దాంతో పాటుగా రైతు భరోసా కీలక అంశాల గురించి చర్చ జరగాలి కాబట్టి అప్పుడు టాపిక్ డైవర్షన్ చేసింది. ఇప్పుడు ఏం చేసిందంటే జగదీష్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు, గౌరవ సభలో సీనియర్ సభ్యుడు, సీనియర్ శాసనసభ సభ్యుడు, ఆ సభ్యుని పట్టుకొని సస్పెన్స్ వేటు వేస్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టాపిక్ డైవర్షన్ ఎందుకు ఏర్పడింది అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన సరిగ్గా చేయడం రాకపోవడమే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పిల్లు. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు సభ అనేది గౌరవ సభ జరిగేటప్పుడు ఆడ సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి పరిష్కారం దిశగా మీరు ఏం చేసిళ్ళు, ఇప్పటివరకు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీకు ఎమ్మెల్యేల జీతాలు అలవెన్సులు వస్తాయి, దాంతోపాటు మీరు కూర్చున్న కారు మాదే, దానిలో పెట్రోల్ మాదే, మీకు వచ్చిన గన్మెన్లు మాయే. అంటే ప్రజల సొమ్ముతో మీరు ఆర్భాటాలు చేస్తున్నారా లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారా అనేది గౌరవ సభలో ఖచ్చితంగా అడుగుతారు. వీటన్నింటికి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం లేవాలి కదా. మరి మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? మౌనమే అంగీకార సూచిక. జగదీష్ రెడ్డి అడుగు, సార్ రైతు రుణమాఫీ అయిందా? అయినట్టున్న తీయరా అదే
గిట్లనే అయిపోతుంది సభల ఏ ప్రశ్న అడిగినా కూడా గందరగోళం. మా పొన్నం ప్రభాకర్ అన్న నిన్న సభలు అంటుండే ఏమని అంటుండే అంటే పూర్తి స్థాయిలో కూడా అన్నీ అయిపోయినాయి సార్, ఒకటో రెండో మిగిలి ఉన్నాయంట. మరి ఆ ఒకటి రెండు కూడా ఎక్కడున్నాయి అనేది పాపం మావోడు చెప్తే బాగుండు అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం, మీ దగ్గర ఫాములు తీసుకున్నారు, దాంతోపాటు ఇతరత్ర అన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడతాను. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఎస్ఎల్బీసీ, మీ అందరికీ తెలిసిందే. ఎస్ఎల్బీసీలో ఆగిపోయిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని రోజులండి? 21 రోజులండి. ఒక తల్లి ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత 21 రోజులు అనేది సమయం ఎంత కీలకమో ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించి వాళ్ళ ప్రాణాల గురించి ఏం మాట్లాడతాం మీకు తెలుసు, నాకు తెలుసు. 21 రోజులు అవుతాను. ఏంది? ఎస్ఎల్బీసీలో ఆగిపోయిన రెస్క్యూ ఆపరేషన్ సాంకేతిక కారణాలే అంటున్న అధికారులు మరోసారి రంగంలోకి. క్యాడ్వర్ డాగ్స్ 21 రోజులకు చేరిన టనెల్ ఆపరేషన్. ఎస్ఎల్బీసీకి 21 రోజు శుక్రవారం సహాయక చర్యలు కొనసాగాయి. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. చివరికి 50 మీటర్ల వద్ద ప్రమాదక పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది చెప్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరోసారి డాగ్స్ను రంగంలోకి దింపనున్నారు. అటు టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇక అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద స్థలానికి తీసుకొచ్చారు. రోబో ద్వారా టనెల్లో లోపల శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయక చర్యలు చేపడతారట. 21 రోజులు 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, సభ కానీ జరుగుతున్నది కదా, ఏమైపోయింది వాళ్ళ ఆచుకి? ఆ పరిస్థితులు ఏమైపోయినాయి? ఏడిపోతున్నాయి? ఏమైపోతుంది ఈ తెలంగాణలో? పరాయి రాష్ట్రం కోసం పొట్టకొట్టి కోసం వచ్చి ఇక్కడి ప్రాంత బిడ్డలకు నీళ్ళు ఇచ్చేందుకు తన ప్రాణాలనే విడిచిరు. ఎంత ఘోరమైన విషయం ఇది! ఇప్పటి వరకు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేద్దాం మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఇది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అంశం మరొకటి అయితే ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇక్కడ చూడరు, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఏమన్నారు? స్థాయిని దిగదార్చుకుంటున్న సీఎం రేవంత్ కేసీఆర్ను చరిత్రే ఇచ్చింది, కాంగ్రెస్కు స్ట్రెచర్ చరిత్ర ఇచ్చింది అంటూ కూడా చెప్పిండు ఆయన లేకపోతే కాంగ్రెస్లో బీజేపీ టీడీపీలకు తెలంగాణలో జెండా ఉండేదా? కేసీఆర్పై వ్యాఖ్యల్ని ఎవరూ హర్షించరు, రాజకీయ విశ్లేషకుడు చెప్పిండు. ఇక దీంతో పాటు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, కేసీఆర్పై అనిశ్చిత వ్యాఖ్యల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఇప్పుడు అసలు విషయం మొదలైంది. రైట్, మాజీ ముఖ్యమంత్రి అంటే మా తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రస్తుతానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అనుకోండి, అది వేరే సినిమా అనుకోండి, ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సంబంధించి విపక్ష నేత. అయితే కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు అనేక పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ కంప్లైంట్లు ఇచ్చింది. ఆ కంప్లైంట్లన్నీ కూడా ఎఫ్ఐఆర్లు చెయ్యకపోతే మేము వార్తలు చదువుతూనే ఏమో అయిపోయిందని ఉరికొత్తాలు కదా ఆఫీసుల చుట్టూ. రంజిత్ వార్తలు చదువుతుండే ఆగమైపోతున్నాయి, కేసులు పట్టుకొని ఇదోటి పట్టుకొని ఉరికొత్తారు కదా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే ఈ తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం మేము కోల్పోవాల్సి వస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఇక్కడి పౌరుడిగా నేను కోల్పోవాల్సి వస్తుంది. నేను క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరియో మనోభావాలు దెబ్బతింటేనే మీరు చేసిరు కదా. మా రేవంత్ రెడ్డి ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది స్ట్రెచర్ నుండి మార్చరీ అని అన్నాడు కదా. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్లకు తీసుకొని విచారణ చేయాలి. ఇది బీఆర్ఎస్వీకి సంబంధించిన నాయకుల డిమాండ్. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్పడానికి ఈ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే చాలా కీలకం. ఇక్కడ మీకు వాస్తవాలు తెలుస్తాయి. అంటే అధికార పార్టీకి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, విపక్ష పార్టీకి సంబంధించి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఏ విధంగా రాజభోగాలను కీర్తిస్తున్నారు, విపక్ష పార్టీకి సంబంధించిన నేతలను ఎట్లా చూస్తున్నారు, సామాన్యులను ఎట్లా చూస్తున్నారని ఈ కంప్లైంట్లతో మీకు అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనుకో, రైట్, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, ప్రశ్నించే హక్కు ఉన్నది, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నది, అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారనేది నమ్ముతాం. అది ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనుకో, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఇక ఇక ఏదన్నా అనుకోరు, ఇక నేను ఎక్కువ చెప్పగలను. సో పూర్తి స్థాయిలో నాకు నమ్మకం రావాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. నేనేమంటున్నానంటే రాకచ్చిన సీఎం సీటు నేను పని చేయనిస్తలేరు అనడం అది మన యొక్క అసమర్థతకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ చెప్తున్నా, మన అసమర్థత. ఇప్పుడు నేనున్నా నా ఛానల్ నడతలేదు అంటే నేను నడిపియలేకపోతేనే నా అసమర్థత వల్లనే నడవది. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చాలామంది మేధావులతో చర్చించుకోరు, లేదా మీకు పిఆర్ఓలుగా పెట్టుకోరు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలను ఎట్లా అమలు చేయాలి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారిన కేసీఆర్ కంటే గొప్ప పేరు ఎట్లా తెచ్చుకోవాలో ఆలోచించుకోరు. మీ స్థాయి ఎట్లా పడిపోయిందో తెలుసా? ఈఫిల్ టవర్ అంటుండే ఇప్పుడు ఈత చెట్టు అంతా మారిపోయింది మీ పరిస్థితి. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఈఫిల్ టవర్ అంతుండే మీ పేరు, మీ గొప్ప కీర్తి, అది ఇప్పుడు ఈత చెట్టు కాడికి వచ్చింది. ఇక రేపే అదేంది మన స్వామి చెప్పింది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదో చెట్టుకు నిచ్చెనేసుకొని ఎక్కుతారు, ఆ చెట్టు గింతే ఉంటుంది. ఆ చెట్టు పేరు ఐడియా ఉందా? అదేదో చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, చిన్న చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు నిచ్చెనేసుకొని తిరుగుతారు, అక్కడికి వస్తుంది పేరు, అక్కడికి అయిపోతారు మీ పేరు మీరే, మీ యొక్క పరిపాలన మీరే, మీ కాంగ్రెస్ పార్టీని మీరే ఖతం చేసుకుంటారు. ఈరోజు చూద్దాం ఈ యొక్క విషయంలో రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చాలా చోట్ల నిన్న బీఆర్ఎస్ అయితే కంప్లైంట్లు ఇచ్చింది కదా, అది ఏ మేరకు పాసిబుల్ అవుతుందో నేను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, నిన్న జగదీష్ రెడ్డి గారు స్పందించారు. బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్స్ వేటు. జగదీష్ రెడ్డి ఏంది అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్స్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రన్నింగ్ కామెంటరీ కూడా చేసినాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఈ వ్యూహం కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు అదేంది స్ట్రెచ్చర్ను మార్చురి అని కేసీఆర్ మీదుగా విమర్శలు చేసిండు చూడు, ఆ రోజు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎట్లా కేసులు పెట్టి లోపటేయాలనేది మొదటి వ్యూహం, అది బెడిసుకొచ్చింది. రెండో వ్యూహం ఏంటంటే జగదీష్ రెడ్డి గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చాలా చేసిలు, రన్నింగ్ కామెంటరీ విమర్శలు మస్తు చేసిలు. అయినా సమన్వయం కోల్పోకుండా చాలా శ్రద్ధగా నీట్గా కూడా ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండు. అయినా కూడా ఏంది పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసిలు. అయినప్పటికీ కావాలని కుట్రపూరితంగా ఇప్పుడు జగదీష్ రెడ్డి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో సీనియర్ శాసనసభ్యుడిగా గౌరవ సభలో ఉన్నాడు. గౌరవ సభలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందండి, ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం చేయలే, అయిపోయా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం చేయలే. లేదు మేము చేసినాం అని వాళ్ళు లొల్లి పెట్టుకుంటారండి. ఆ లొల్లి అవుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలు 4 కోట్ల మంది అసెంబ్లీ అయితే వీక్షిస్తారు కదా. సో ఆ పంచాయతీ పూర్తి స్థాయిలో ఇజ్జత్ పోతుందని జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసి, అంతకు మించి ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, వంశీరామ్ హైడ్రా అనిరుద్ పెద్దల ప్లానింగ్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైదరాబాద్లోని కాసాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్ హటన్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు కూడా చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో 0 అవర్లో ప్రశ్నిస్తే ఈ 1000 కోట్ల స్కామ్పై అసెంబ్లీలోనే తేల్చుకుంటాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల క్రిందట అసెంబ్లీ మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంతో రాజకీయ నేతల మధ్య దీనిపై చర్చ జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్ హైడ్రా అనిరుద్ రెడ్డి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుస. అసలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందట 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్ నిషేధిత జాబితా నుండి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి. సమాచారం అందిన వెంటనే కూడా అప్రమత్తమైన గత ప్రభుత్వం CCLAలో ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వులు రద్దు చేస్తుంది. ఆక్రమణ తొలగించి స్వాధీనం చేసుకున్నది కేసీఆర్ సర్కారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత ప్లానే అమలులకు పావులు కలిపింది. ముఖ్య నేత సూచనలతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఓ మంత్రి ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్ అయిపోయింది. స్థానికుల ఫిర్యాదు చేసినా కూడా తేల్చలేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో స్కామ్ చూడరి.
హైదరాబాద్లో వెస్ట్ సిటీలో జరుగుతున్న ఓ రియాలిటీ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్కి చెందిన ఓ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టులో తీర్పులను కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా, నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లను, మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా, ఏ ఫిర్యాదు లేకున్నా తనంతట తానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన ఎందుకు కార్యరంగంలోకి దూకలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా లేక ఫిర్యాదు అందినా అందలేదని హైడ్రా చెప్తుందా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇంతకీ స్కామ్ చేసింది ఎవరు? దాని వెనుక ఉన్నది ఎందుకంటే ఇది అరవకొరో స్కామ్ కాదు. ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్లో 2.5 లక్షల చదరపు అడుగులు అంటే సుమారు 250 కోట్ల నుంచి 300 కోట్లకు విలువైన స్థలం ముడుపుల కింద మారిందన్నమాట. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉన్నది కదా, వంశీరామ్ బిల్డర్స్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన నడి ఒడ్డున దాదాపుగా 250 కోట్ల నుంచి 350 కోట్లకు సంబంధించిన స్కామ్ అండి. ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేవలం మహబూబ్ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు తప్ప ఇంకెవరు కూడా మాట్లాడినా ఏది దాఖలా లేదు. ఇది ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాసాగూడ గ్రామ పరిధిలో నిర్మాణ స్థలానికి సంబంధించిన వ్యవహారం. ఇదంతా సర్వే నెంబర్లో 27లోని స్థలాన్ని ప్రభుత్వ భూమిగా కూడా చూపుతున్న ధరణికి సంబంధించిన వెబ్సైట్. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడండి, నీలి కలర్లో వేస్తున్నది. ఇక దీంతో పాటుగా ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ వంశీరామ్ హైడ్రా అనిరుద్ అంటే పెద్దల ప్లానింగ్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సర్కారు దగ్గర దీని గురించి ఏమైనా సమాధానం ఉందా అంటే లేదు. గుట్టు చప్పుడు కాకుండా ప్రొసీడరింగ్స్ అన్నీ కూడా జారీ చేసింది. అయితే ఓ అమాత్యుడికి మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించి పూర్తి స్థాయిలో 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా దొబ్బి తింటలు అనేది ప్రధానమైన అంశం. మరి దీని గురించి ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా చెరువు శిఖంలో ఉన్న దానిని హైడ్రా ఇప్పటి వరకు కూల్చలేకపోతుంది. పాపం మా రంగనాథ్ గారు ఎక్కడున్నారో అంటున్నా. ఏమైంది రంగనాథ్ గారు? చర్యలు ఏమైంది? భయమవుతుందా? వైఆర్టీవీని ఏమన్నా దోలాలనా లేకపోతే వైఆర్టీవీ సిబ్బంది లేకపోతే నేను అందరం రావాలనా? ప్రభుత్వానికి భయపడుతున్నారు. పేదల ఇండ్లు అనగానే కనీసం బుక్కడి భూనదయ తీసుకుంటామంటే ఇవ్వరు, పేపర్లు చూసుకుందామంటే ఇయ్యరు, చిన్నపిల్లల చదువుల బుక్కులు తీసుకొని కూలగొచ్చిలు కదా. మరి రాసారు నీ కోసం ఎదురు చూస్తున్నది వంశీరామ్ బిల్డర్స్కు సంబంధించి. వస్తాడా? రాడు. మా సారు ఎందుకు వస్తాడు? మా సారు కేవలం వచ్చేటోడు ఉంటే ఎప్పుడో రావాలి. రైట్, ఇక చూడుర్రి, ఇది కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా నీటిని ఏపీకి తరలించుకుపోతుంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉండి కూడా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతున్నది. లిఫ్టు 1లో 4 బాహుబలి మోటార్లను బిగించి 8 నెలలైనా నేటికి కూడా వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకొని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతో కొంత ఊపిరి పోసినట్టు అయ్యేది. ఇగో ఆంధ్రప్రదేశ్కు పోతున్న నీళ్లు, ఇగో మన తెలంగాణలో పరిస్థితి ఇది. వనపర్తి జిల్లాలో నీళ్ళు అందక పొలాలు ఎండుతున్నాయి. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే ఆర్థికంగా అంత శక్తి లేని వారు పంటలను అలా వదిలేస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటలను బర్రెలు గొర్రెలు కూడా మోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డల, ఇక చూడు ఆంధ్రాకేమో నీళ్లు పంపిస్తాడు, తెలంగాణనేమో పడాబెడతారు. ఎండిపోతున్నది నా తెలంగాణ. ఇంతకంటే రైతులు గగ్గోలు ఎందుకు పెడతారు? రైతులకు ఏమైనా పనిపడరు? రైతులు ఎంత ఆర్తనాదాలు చేస్తున్నారో తెలుసా? 8 నెలలు ఇంకెన్నాళ్ళు పాలమూరు పథకం మీద పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 449 మంది రైతులు పూర్తి స్థాయిలో కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేస్తుందంటే ఏమీ చేయదు. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, బెల్ బటన్ ఉంటుంది, ఒత్తుర్రి, లైక్ చేయరి. ఎందుకంటే తెలంగాణలో వాస్తవాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను, అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనే అసలు సిసలైన వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించండి.